ఈరోజు బంతి మీ వైపు ఉండొచ్చు, రేపొద్దున మళ్ళీ మా వైపు రావచ్చు. మీరు ఈరోజు చేసినారంటే రేపొద్దున దీనికి రెట్టింపుగా మేము చేయాల్సి వస్తుంది అనేది కూడా గుర్తుపెట్టు. చేయలేమని మాత్రం ఎవరు అనుకోవద్దు. చేయాలన్న ఆలోచన కూడా మాకు లేదు. మాకు ఆ ఆలోచన కల్పించొద్దు. గ్రామాల్ని చెడగొట్టద్దు, గ్రామాల్ని ప్రశాంతంగా ఉండనివ్వండి, రైతన్నల్ని బాగా చూసుకోండి. గ్రామాలు బాగుంటే మన అందరం కూడా బాగుంటాము. కాబట్టి నియోజకవర్గం బాగు కోరికన్నా సరే ప్రతి ఒక్కరం కూడా సమన్వయంతో వ్యవహరించాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, ఈ రకమైనటువంటి దాడుల్ని కానీ ఈ రకమైనటువంటి సంస్కృతిని కూడా పెంచి ప్రోత్సహిస్తున్న వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాం. మీరు పెంచి పోషించేది మీ చెయ్యి దాటిపోతే తర్వాత ఎవరి చేతిలో కూడా ఉండదు. ఆ పరిస్థితి దాకా తీసుకురావద్దని చెప్పేసి కోరుకుంటూ, మరి ఎస్పీ గారిని కూడా కలుస్తాము, డిఎస్పీ గారితో కూడా మాట్లాడతాము. దీని వెనకల ఉన్న వాళ్ళందరినీ కూడా శిక్షించమని చెప్పేసి మరొకసారి వాళ్ళకి తెలియజేసుకుంటామని చెప్పేసి కోరుకుంటాం.